ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः మనం నిన్న సాక్రిఫైస్ పెటల్స్ గురించి మనం చదువుకుంటున్నాం. దాంట్లో ఇట్ ఈస్ డస్ అపరెంట్ what numerous energizing agencies are responsible for the motion accurately understood of the egoic lotus. There is the inherent life of the atomic units forming each petal and the circulatory life of the petal itself, regarding it as an individual unit. ప్రతి పెటల్ కూడా ఒక ఇండివిజువల్ యూనిట్గా దానికి 2 types ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి inherent life of the atomic unit forming each petal, అది ఇన్హెరెంట్ లైఫ్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంటుంది. ఇంకొకటి సర్క్యులేటరీ లైఫ్ అనేటువంటిది ఒకటి ఉంటుంటుంది. There is likewise the life of this circle of 3 petals, and to this we must add the qualified activity of the outer 3 circles, or the blending of knowledge forces absorbed from the personal self of love force, which are the natural energies of the solar angel and of sacrifice forces pouring in from the monad. ఈ జ్యువెల్ దగ్గరకు వచ్చేసరికి ఈ 3 rows ఆఫ్ పెటల్స్ యొక్క ఎనర్జీస్ ప్లస్ మొనాడ్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ ఒకటి, ఇవన్నీ కూడా ఇన్నర్ రో ఆఫ్ పెటల్స్ అవి స్టిమ్యులేట్ అయ్యి అవి విచ్చుకోవడానికి స్టిమ్యులేట్ అవ్వబడడం అంటే అవి మనం చెప్పుకున్నాయి 9 ఎప్పుడైతే ఇవవుతాయో అప్పుడు అవి వాటిలో యాక్టివిటీ అనేటువంటిది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అవి విచ్చుకోవడం అనేటువంటిది యాక్టివిటీ ఒక స్టార్ట్ అవుతుంది. ఒకటి మొనాడ్ నుంచి ఒక ఇంపల్స్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ పెటల్స్ ఈ 3 సర్కిల్స్ ఆఫ్ పెటల్స్ నుంచి ఇంపల్స్ అనేటువంటిది ఒకటి వస్తుంది. Absorbed from the personal self of the angel and the sacrifice forces pouring in from the monad. Thus we have a marvelous aggregate of streams of energies, all representing interior and still greater energies. A marvelous aggregate of streams of energies. అంటే ఎన్నో ఇవి మన స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నీ కూడా అది చక్కగా అంటే ఎంతోమంది దేవతలు వచ్చి విష్ణువుని ప్రార్థించినటువంటిది సన్నివేశం ఉంటూ ఇక్కడ కూడా ఈ చుట్టూతో ఉండేటువంటి పెటల్స్ అంటే నాలెడ్జ్ పెటల్, లవ్ పెటల్, తర్వాత సాక్రిఫైస్, ఈ 3 rows ఆఫ్ పెటల్స్ కూడా చక్కగా అవి ఎంతో ఎనర్జీస్ కూడుకుని ఉన్నటువంటి బట్టలు. అంటే నాలెడ్జ్ మామూలుగా ఫస్ట్ రో ఆఫ్ పెటల్లో నాలెడ్జ్ ఎలా ఉంటుంది, సెకండ్ రో ఆఫ్ పెటల్లో నాలెడ్జ్ ఎలా ఉంటుంది, థర్డ్ రో ఆఫ్ పెటల్కి వచ్చేటికి నాలెడ్జ్ ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి స్థితిలోకి వీళ్ళు తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి స్థితిలో వీడు హీ హిమ్సెల్ఫ్ రిప్రజెంట్స్ ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ ఇన్నర్ బడ్ దగ్గర ఉండేటువంటి ఆ పెటల్స్ని అన్ఫోల్డ్ చేయడానికి ఈ ఎనర్జీస్ అన్నీ కూడా వాడబడుతుంటాయి.
streams of energies, all representing interior and still greater energies. Finally, we have the dynamic force of the gel at the heart, which is itself the focal point for the life of the planet Logos. సో జ్యువెల్ అట్ ది హార్ట్, ఇదే మనం బుద్ధ భగవానుడు ఆయన చేతిలో జ్యువెల్ పట్టుకుని ఉన్నట్టుగా ఇవన్నీ బొమ్మలు వేయడంలో ఇదే అర్థం. దట్ ఈస్ ద జ్యువెల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద హార్ట్. సో ఫైనల్గా ఈ జ్యువెల్ ఏదైతే ఉందో మణి, ఈ మణి అన్నటువంటిది విచ్ ఈస్ ఇట్ సెల్ఫ్ ద ఫోకల్ పాయింట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ది ప్లానెట్ లోకస్. అంటే దాని నుంచే ఎనర్జీస్ అన్నీ కూడా వీడు వర్తింపడడానికి దీనికి అన్నిటికీ వస్తున్నాయి. ప్లానెట్ లోకస్కు కూడా ఈ జ్యువెల్ నుంచి వస్తుంటాయి ఎనర్జీస్, లైఫ్ అన్నటువంటిది ఫోకల్ పాయింట్ అన్నారు దాన్ని. అండ్ త్రూ ద ప్లానెట్ లోగోస్ టు ఆల్ ది అదర్ లోగై, ప్లానెటరీ లోగోస్ నుంచి మొత్తం అంతటికి కూడా ఆ జ్యువెల్ నుంచి, మణి నుంచి మొత్తం అంతా కూడా వ్యాపించడం, అన్నిటి కూడా అందడం అటువంటి జరుగుతుంది. Thus the potentialities latent in the incarnating Jiva are stupendous and he can become as God. ఎప్పుడైతే ఈ స్థితికి వస్తాడో he can become as God. దైవంకి వీడికి ఏమీ మార్పు ఉండదు, అలానే ఉంటాడు. ఈశ్వరుడా అంటే ఈశ్వరుడే అంటున్నదే ఉంటాడు ఆ స్థితికి అన్నమాట. Provided he submits in the evolutionary process and does not refrain from being stretched upon the wheel. He will not be stretched upon the wheel. He will be refrain from stretching upon the wheel. అంటే ఈ చుట్టూతో ఉండేటువంటి ఈ చక్రం, ఈ పరిభ్రమణం, వీటిల్లో నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు అన్నమాట. సో చక్రాస్ టర్న్స్ ఇంటూ లోటసెస్ అని చెప్తారు కదా మనకి. ఇది ఎప్పుడైతే జరుగుతుందో వీడిలో ఆ స్థితికి సంబంధించిన చెప్తున్నారు. ఎవల్యూషనరీ ప్రాసెస్లో హీ సబ్మిట్స్ టు ది ఎవల్యూషనరీ ప్రాసెస్. ఎవల్యూషనరీ ప్రాసెస్లో చక్కగా వాడు ఒక్కొక్క ఊర్ధ స్థితికి అలా ప్రయాణిస్తూ చేరుకున్నప్పుడు వీడిలో ఈ విచ్చుకోవడం ఇది చక్కగా జరిగి చక్రములన్నీ పద్మములుగా తయారైపోతాయి, అది చెప్తున్నారు. Thus the expansions of consciousness, which will admit as individual point of spiritual life into the counsels and the wisdom of the deity, are no ideal promise, but are guaranteed by the very constitution of the vehicle employed. But are guaranteed by the very constitution of the vehicle employed, and the place in the scheme of the developing point, as the ego is sometimes called. అంటే చోట్లో ఉన్నటువంటి గ్రంథాలనండి, దేవతలనండి, ఆ ఎనర్జీస్ అవి చక్కగా వీడికి అలా విచ్చుకొని వీడికి ఎప్పుడు వీడికి సహాయం చేద్దాం అన్నట్టుగా ఉంటాయండి. వీడు ఉన్నటువంటి స్థితికి అవన్నీ కూడా అలా వీడికి పలుకుతాయి. అట్లా అట్లా ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా దేవతలు వీళ్ళందరూ వీడు అడిగితే సహాయం చేద్దాం, ఇగో ఎక్కడ వీడికి సహాయం చేద్దాం అన్నట్టుగా ఉంటారు ఎప్పుడు ఈ జ్యువెల్ అన్నటువంటి దాని స్థితికి వీడు వెళ్ళినప్పుడు. అది expansion of consciousness, which will admit an individual point of spiritual life into counsels and wisdom of the deity. Another developing point, as the ego is sometimes called, not in time and space, can hinder for every form being simply an expression of energized life, tends to serve every other form. సో వీడిలో వర్తింపడేటువంటిది అంతా కూడా నాట్ ఇన్ టైం, అంటే వీడు కాలానికి ప్రదేశానికి వీడు బంధం అవ్వడం అంటున్నది ఉండదు. అంటే హీఈస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్. ఆ టైమ్ అండ్ స్పేస్ అటువంటి సర్కిల్ దాటడం అంటే అది చిన్న విషయం కాదు. అలా ఎంతో ఇది ఉంటేనే అది దాటగలరు, అంత చిన్న విషయం కాదండి. అంటే మోస్ట్ ఐఐటి ఎగ్జామ్ కూడా కాదు, ఐఏఎస్ ఇంటర్వ్యూ అంటే ఇన్ ప్రాపర్ ఛానల్ మీరు ఆలోచిస్తారు, అది కూడా దానికి ఇంకా హయ్యర్ పాయింట్గా మీరు అనుకోవాలి. అంత సూక్ష్మమైనటువంటి విషయం అది. అక్కడికి వెళతాడు అన్నమాట వీడు. టు సర్వ్ ఎవ్రీ అదర్ ఫార్మ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎనర్జైజ్డ్ లైఫ్ ఉంటుంది వీళ్ళు. బెండ్స్ టు సర్వ్ ఎవ్రీ అదర్ ఫార్మ్, అంటే వీడు ఉన్నదే సమస్త జీవులకి సేవ చేయడం అంటుండేది వీడుకుంటుంది. కానీ వీడి ఓన్ ప్రోగ్రామ్, వీడి ఓన్ ప్లానింగ్, వీడి ఓన్ ఏమీ ఉండదు. అలా ఆ స్థితి అనమాట, ముక్త సంఘ స్థితి అనండి. అలా ఏవో stimulation of some kind, the tendency to increase the vibration of
contracting streams of energy, the accentuation of the activity of each centralized point as it contacts other points in the general heightening of the vibration through the interplay of those forces. All this sweeps the entire system onto its consummation and to the revelation of the glory which shall someday be revealed. Then honor glory which shall someday be revealed అంటే స్వర్గధామ గ్లోరీ అంటే మొత్తం ఒకే ఒక్క వెలుగు వాడి చుట్టూతో ఉండే వాళ్ళందరిలో అదే వెలుగు కనబడుతుంటుంది, వేరేది ఏమీ కనబడదు. ఒకే ఒక్క వెలుగు ఆ చుట్టూతో మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారో అంతా అదే వెలుగు కనబడుతుంటుంది. ఆ స్థితికి వెళ్ళిపోతాడు అన్నప్పుడు. All these forces form the aggregate of what is called photic life. దీన్ని ఏమన్నారంటే ఫొహాటిక్ లైఫ్ అన్నారు. ఫొహాటిక్ లైఫ్ అంటే ఏంటంటే చోట్లోకి వెలుగు అనేటువంటిది ఎక్కడి నుంచి అయితే పుడుతుందో దాన్ని ఫొహాట్ అంటారు. సో ఈ వెలుగు అనేటువంటిది పుడుతున్నదే జీవము, జీవత్వము, లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది ఇస్తుంది. దాన్ని ఫొహాటిక్ లైఫ్ అంటారు. అంటే సౌరమండలం ఏర్పడాలి అంటే దానికి కావాల్సినటువంటి లోన్లు ఇవన్నీ గ్రాంట్ చేసేది ఇదంతా కూడా ఫొహాట్. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దాని నుంచే సమస్తం అంతా వస్తుంటుంది. సో ఫొహాటిక్ లైఫ్ అంటే ఈ లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఆర్బిఐ ఫొహాటిక్ లైఫ్ అంటే దాని నుంచే మొత్తం అంతా వస్తుంటుంది. అందుగురించి వీడు ఎప్పుడైతే అన్నిటిలోనూ దీన్ని దర్శిస్తాడు అప్పుడు వీడు ఫొహాటిక్ లైఫ్ అన్నది ఆ స్థితికి పెడతాడు. These forces form the aggregate of what is called photic life. As the system or the body of the logos is carried forward through the energy in all its parts, so is each infinitesimal part speeded on to its similar individual glorification. సో ఇదంతా కూడా సిమిలర్ ఇండివిజువల్ గ్లోరిఫికేషన్ అంటున్నది. అక్కడ ఎంతటి గ్లోరిఫికేషన్ ఉందో అది ఇండివిజువల్ కూడా అంత గ్లోరిఫికేషన్ ఉంది, అంత వెలుగు అనేటువంటిది ఉంది అన్నటువంటి దాంట్లోకి వీడు చేస్తాడు అన్నమాట. అంటే ఇంకా మీకు పరమాత్మకి వీడికి ఏమీ తేడా ఉండదు, ఆ స్థితికి వెళ్ళిపోతాడు. The many which form the all and the units which constitute the one cannot be differentiated as the consummation is achieved. The many which form the all. సృష్టిలో అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితి అనంతం అవ్యయం కవిగం సముద్రయంతం విశ్వసం భువం. ఆ స్థితిలోకి వీడు వచ్చేస్తుంది. అంటే మొత్తం అంతా కూడా ఒకే ఒక్క వెలుగు అలా నిండబడి ఉంది అంటుండేది రియల్గా దర్శించడం అంటే ఇక్కడ ఉన్నవాడు దర్శించడం వేరు, మిగిలిన వాడు దర్శించడం వేరు. చాలా అంటే ఇంకా వెలుగు తప్పితే వీడికి ఇంకేమీ కనబడదు. అంటే ఒక ఫైనల్ టచ్ అనమాట అది. కథే వాడికి ఇంకా అదే అంతే. ఒకే ఒక్క వెలుగు అలా నిండబడి ఉంటుంది మొత్తం అంతా కూడా. ఆ వెలుగులో వీడు ఒక వెలుగుగా అయిపోతాడు. ఈ వెలుగులన్నీ కూడా ఒకే ఒక్క వెలుగులో ఈ వెలుగు అంతా కూడా భాగాలుగా అయిపోతాయి. అది అలా స్థితికి వీడు వెళ్తాడు అన్నమాట. The many is achieved. They are merged and lost in the general beatific light, as it is sometimes called. They are merged and lost in the general beatific light. అదే మనకి బృందావనంగా చెప్తారు మన భాగవతం. ఎక్కడ చూసినా కృష్ణుడే, ఏ ఇద్దరి మధ్యలో చూసినా సరే కృష్ణుడే, మొత్తం అంతా కృష్ణుడే. ఇంకా వేరేది ఏమీ కనబడదు వాడికి. వేరేది ఏమీ కనబడనటువంటి స్థితికి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. కృష్ణుడే మొత్తం అంతా. అది ఆ స్థితి అనమాట. అది దాని ఓనర్ అంటే beatific light అంటారు దాన్ని. As we sometimes call, we can then extend the concept somewhat further and realize the cosmic interplay which is likewise being carried forward. We can picture the cosmic stimulation and intensification which proceeds as the constellations form the units, the whole, instead of planets or human atoms. మొత్తం అంతా కూడా అప్పుడు ఏం జరుగుతుందంటే కాస్మిక్ స్టిమ్యులేషన్ అండ్ ఇంటెన్సిఫికేషన్ విచ్ ప్రొసీడ్స్ యాజ్ ద కాన్స్టలేషన్స్ ఫార్మ్ ది యూనిట్స్. ఇప్పుడు కాన్స్టలేషన్స్ ఫార్మ్ ది యూనిట్స్గా వీడు తయారవుతాడు. అంటే
ఇదంతా కూడా ఒకే ఒక్క యూనిట్గా రిప్రజెంట్ అయిపోవడం అంటుండే దర్శిస్తాడు. అంటే వీడు తపస్సు అంటుండేదిగా వీడికి చెప్తారు. ఇక్కడ ఈ స్థితికి వచ్చాడు. ఆ తపస్సు అనేటువంటి దాంట్లో వీడు అలా వృధ స్థితికి వెళ్ళిపోయాడు. మొత్తం సౌరమండలం అంతా కూడా ఒకే ఒక్క వెలుగు వీడికి దర్శనం అయిపోతుంది. భూమండలం మీద ఉన్నది ఒకే ఒక్క వెలుగు కాదు, మొత్తం సౌరమండలం అంతా కూడా ఒకే ఒక్క వెలుగు అంటాడు. వీడు దర్శించేస్తాడు. అది దర్శించిన తర్వాత whole instead of planets are human atoms. Whole suns with their elite systems in their immensity play the part of atoms. Thus, some idea may be gained of the unified purpose underlying the turning of the great wheel of the cosmic heavens and the working through the life process purposes of those stupendous existences who hold a position in the cosmic hierarchy similar to that of the one about whom not may be said. అక్కడికి వెళతాడు. ది వన్ అబౌట్ హూమ్ నాట్ మే బి సెట్. అలా అంటే అలా తో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి. చాలా అది ఆ స్థితి అంటుండే అదే మన వేదం దాన్ని తత్ అన్నట్టుగా సంబోధిస్తుంది. ఆ స్థితికి చేరతాడు. It is not possible to give students an adequate idea of the beauty of the egoic lotus when it has reached the stage of complete unfoldment. ఆ స్టేజ్ గురించి పదాల్లో వచ్చేటువంటిది కాదు. అది ఇట్స్ ఎ ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే అమృతము తాగినంతనే ఎటువంటి స్థితిలో ఆ స్థితి అనుకోవచ్చు. The radiatory of its color is not here referred in, but the brilliancy of the fires and the rapid scintillation of the curselessly moving streams and points of energy. ఒకటి ఉంటుంది అక్కడ. Radiancy of its color is not here being referred, but the brilliancy of the fires. ఇక్కడ బ్రిలియన్సీ ఆఫ్ ద ఫైర్స్ ముఖ్యంగా రేడియన్స్ అంటున్నది స్థితి కాదు. ఇక్కడ రేడియన్స్ అంటున్నది ఇంతకన్నా తక్కువ స్థితి. ఇక్కడ ఓన్లీ ఆ వెలుగు ఎంత బ్రిలియన్స్గా ఉంది. బ్రిలియన్స్ బ్లూ టు బ్రిలియన్స్ ప్యూర్ అన్నారు మాస్టర్ గారు. ఫ్రమ్ బ్రిలియన్స్ ప్యూర్ టు వన్ కలర్ అన్నారు. అది ఆ స్థితికి వెళ్ళిపోతారు. బ్రిలియన్స్ అన్న వర్డ్ అక్కడ మాస్టర్ గారు వాడారు, ఇక్కడ అది అర్థం. అంటే ఇంకా ఆ వెలుగు అన్నటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా అదే వ్యాపించి ఉంది అన్నటువంటి స్థితిలోకి వీడు చెప్పారు. బ్రిలియన్స్ అన్నారు దాన్ని. ఇంకా వెలుగు తప్పితే ఇంకేమీ కనబడదు. మొత్తం అంతా రూపాలు ఇవన్నీ ఏంటంటే మనకు అర్థం అవడానికి విశ్వరూపం అంటుండదు, ఓ రూపం అంటుండే చేస్తాం. విశ్వరూపం అంటే ఒకే ఒక్క వెలుగు. ఇక్కడ ఇవాళ చదువుకున్నంత కూడా విశ్వరూపం. అది భగవద్గీతలో ఇచ్చినటువంటి విశ్వరూపం ఇదంతా కూడా. దానికి ఇది అసలు ఎక్స్ప్లెనేషన్. It is not possible to give students that each petal moving streams, each petal pulsates with quivering fire points, and each tier of petals vibrates with life. While at the center glows the jewel, paying forth streams of energy from the points to the periphery of the outermost circle. ఆ జ్యువెల్ నుంచి వెలుగు అనేటువంటిది మొత్తం ఈ పెటల్స్ అంతా కూడా అంటే జ్యువెల్లో ఒక దివ్య అంటే ఒక పెద్ద వెలుగు ఉంటుంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న వెలుగులుగా ఉంటాయి. ఈ పెటల్స్ అన్నీ కూడా ఒకే వెలుగులో ఇవన్నీ కూడా భాగాలుగా అయిపోతాయి. ఇన్ని లైట్లు వేసారండి అక్కడ అని కాదు, చాలా వెలుగు ఉందండి అక్కడ అంటారు. షోరూమ్కి ఎక్కడికో వేసాం అనుకోండి, ఎంత లైటింగ్ ఉందండి అంటారు. అక్కడ 20 బల్బులు పెట్టారండి అలా అనరు ఎవరు. అలా అన్నారట అంటే ఏదో తప్పుగా ఉంది అక్కడ అర్థం. అరేంజ్మెంట్ కరెక్ట్గా లేదు. ఎన్ని బల్బులు పెట్టారనేది కనబడదు. ఒకే ఒక్క వెలుగు ఫుల్ రూమ్ అంతా బాగా వెలుగుగా ఉందని అంటారు. అది ఇక్కడ అర్థం. ది ఫైర్స్ ఆఫ్ లివింగ్ ఎనర్జీ సర్క్యులేట్ అరౌండ్ ఈచ్ ఇండివిజువల్ పెటల్, and the method of interweaving and the circulation of the fires is, as may be well realized, sevenfold in nature, according to the sevenfold nature of the logos involved.
The fire of living energy circulate around each individual petal. సో ఈ ఫైర్ అంటున్నది జ్యువెల్లో ఉండేటువంటి ఫైర్, ఇట్ ఈస్ 7-fold. ఇది ఒక వెలుగు, కానీ ఆ వెలుగులో 7 పొరలు ఉన్నాయండి అన్నారు. ఇట్ ఈస్ 7-fold. అదే మనం ప్రెసెంట్లో మనం ఫోకస్ చేస్తే వస్తుంది కదా, రెయిన్బో విద్యార్ వస్తుంది కదా అట్లా. సో ఇట్ ఈస్ 7-fold అన్నారు. సో అక్కడ కూడా జ్యువెల్ దగ్గర ఉన్నటువంటి వెలుగు కూడా ఇట్ ఈస్ 7-fold అన్నారు దాని గురించి. The sevenfold in nature. According to the sevenfold nature of the logos involved, each circle of petals becomes an evolutionary as evolution proceeds, likewise active and revolves around the central jewel, so that we have not only the activity of the petals, not only the activity of living points of the Deva lives within the petal circumference, but likewise the unified activity of each tier of the threefold lotus. Unified activity అంటున్నది ఒకటి ముఖ్యం. ప్రతి పెటల్కి దాని ఓన్ యాక్టివిటీ అంటున్నది ఉన్న, దాని చుట్టూ దాని సౌరమండలం దానికి ఉన్న, బట్ ఒక యూనిఫైడ్ యాక్టివిటీ అంటున్నది ముఖ్యం. ప్రతివాడు వాడింట్లో వాడు ప్రార్థన చేసుకుంటున్నా ఒక యూనిఫైడ్ యాక్టివిటీ అంటున్నది అవసరం. అంటే ప్రతివాడు ఒకే ఒక సమయానికి ప్రార్థన చేయడం చేత యూనిఫైడ్ యాక్టివిటీ అంటున్నది జరుగుతుంది. అది ఇక్కడ ముఖ్యం. అది నుంచి ఒకే ఒక్క సమయం అంటున్నది బెటర్గా. ప్రతివాడు ప్రేయర్ చేసుకోండి అని చెప్పడం వేరు, ప్రతివాళ్ళు 6 గంటలకే ప్రేయర్ చేయండి అనేటువంటి చెప్పడం వేరు. రెండింటికి తేడా. భగవన్నామం ప్రతి వాళ్ళు చేసుకోండి, ఏదో నారాయణ మంత్రం అందరూ ధ్యానం చేయండి, ఏదో హనుమాన్ చాలీసా అందరూ చదువుకోండి. అక్కడ యూనిఫైడ్ యాక్టివిటీ లేదు, ఇండివిజువల్ యాక్టివిటీనే ఉంది అక్కడ. యూనిఫైడ్ యాక్టివిటీ ఎప్పుడవుతుంది? అందరూ కూడా అదే సమయాన్ని కూర్చుని చేయడంలో యూనిఫైడ్ యాక్టివిటీ. దట్ ఈస్ ద హయ్యర్ పాయింట్. అది ఊరికి మంత్రం ఇచ్చేయడం వేరు, మంత్రం అదే సమయానికి అందరినీ చేయమని చెప్పడం వేరు. యూనిఫైడ్ యాక్టివిటీలోకి ఎప్పుడు వెళ్ళాలి. అక్కడ ఎవరు ఏం చేస్తున్నా సరే అదే టైంకి చేయడం అంటున్నది చాలా, అది ఏం చేస్తుందంటే మీరు యూనిఫైడ్ యాక్టివిటీకి తీసుకెళ్తారు. సో నాట్ ఓన్లీ ది యాక్టివిటీ ఆఫ్ లివింగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆర్ ది దేవా లైఫ్స్ విత్ ఇన్ ద పెటల్ సర్కంఫరెన్స్, అలాగే ఈ పెటల్ యొక్క యాక్టివిటీతో పాటు దేవా యాక్టివిటీ అంటున్నది ఉంటుంది. సో దేవా యాక్టివిటీతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యూనిఫైడ్ యాక్టివిటీ ఆఫ్ ఈచ్ టైర్ ఆఫ్ ది 3-fold lotus at a specific stage in evolution prior to the opening of the central veiling, but the 3 tiers of petals considered as a unit. ఒక స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్కి వచ్చేటికి అంటే 3 rows ఆఫ్ పెటల్స్ అంటే 3 స్టేజెస్లో ఉండేటువంటి సాధకులు అందరి యాక్టివిటీ అంతా కూడా ఒకే ఒక యాక్టివిటీగా నిలుస్తుంది. భగవంతుడు అంతర్యామి వచ్చి నిలబడేటప్పటికి వీళ్ళందరూ కూడా జెండాలో ఉండేటువంటి 3 రంగులుగా అక్కడ నిలుస్తారు. అంతేతే ఎవరి పాటికి వాళ్ళు ఉన్నట్టుగా ఉండదు. అది ఆ స్థితికి పెడుతుంది అనమాట. 3 రకాల డ్రెస్సులు వేసుకుని నుంచున్నారండి అంటారు, భలే ఫ్లాగ్ భలే రిప్రజెంట్ చేశారు వాళ్ళందరూ అంటాం మనం. ఒక యూనిఫైడ్ యాక్టివిటీ అంటున్నది వచ్చేస్తుంది 3 rows ఆఫ్ పెటల్స్. ఎప్పుడైతే బడ్లోంచి వెలుగు అనేటువంటిది అది అందివ్వబడటం, అది వ్యాపించడం అటువంటి జరుగుతుంటుందో, ఆ వెలుగు ఎప్పుడైతే ఇదవుతుంటుందో విశ్వవ్యాప్తంగా అది ఇదవుతుంటుందో, ఈ 3 rows ఆఫ్ పెటల్స్ యొక్క యాక్టివిటీ మొత్తం 3గా ఉన్నటువంటిది ఒకటి దాంట్లో 3గా తెలుపబడుతూ ఉంటుంది. ఆ స్థితికి చేరిపోతాయి ఇవన్నీ కూడా. దట్ ద ఎంటైర్ లోటస్ అపియర్స్ టు బి ఇన్ మోషన్. అది 3-fold lotus అన్నారు. Likewise, the unified activity of each tier, 3-fold, at a specific stage in evolution, considered as a unit, begin to revolve so that the entire lotus appears to be in motion. సో మొత్తం ఈ 3 rows ఆఫ్ పెటల్స్ కూడా ఇలా పరిభ్రమించుతూ ఉంటాయి. పరిభ్రమణం అంటున్నది మొత్తం అన్నిటికీ ఉంది, అది లేకుండా ఏదీ లేదు. అందుకొచ్చి ప్రతివాడికి యాక్టివిటీ ఉంది భూమి మీద, ప్రతి అణువుకి యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ లేనిది ఏంటో చూద్దాం. At the final stages, the central circle of petals opens. ఈ సెంట్రల్ సర్కిల్ ఆఫ్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో 3 petals అంటే 9 విచ్చుకున్న తర్వాత లోపల ఉండేటువంటి 3 petals ఇవి విచ్చుకోవడం అంటే జరుగుతుంది. సెంట్రల్ సర్కిల్ ఆఫ్ పెటల్స్ అంటే అది ఓపెన్స్, రివీలింగ్ దట్ విచ్ ఈస్ హిట్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ద జ్యువెల్. ఆ 3 కూడా ఆ లోపల ఉన్నటువంటి మణి ఏదుందో జ్యువెల్ దాని చుట్టూతో ఆ 3 కూడా తిరుగుతుంటాయి. సనక సనందనాథులు కూడా ప్రతిరోజు వాళ్ళు కూడా మన భాషలో చెప్పుకుంటే వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఒకే ఒక అంతర్యామిని వాళ్ళు కూడా దర్శించుతూ ఉంటారు. జ్యువెల్ ఓన్లీ ఇన్ ద కాంట్రరీ, అది సర్కిల్ ఆఫ్ పెటల్స్ రివీలింగ్ దట్ విచ్ ఈస్ హెడ్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ద జ్యువెల్ ఓన్లీ ఇన్ ఏ
కాంట్రరీ డైరెక్షన్ టు ఏ ర్యాపిడ్లీ సర్క్యులేటింగ్ అవుటర్ లోటస్. కాకపోతే అవి రివర్స్గా ఉంటాయి. ఆ 3 పెటల్స్ ఒక డైరెక్షన్, ఇట్ విల్ బి ఇన్ రివర్స్. ఈ 9 పెటల్స్ ఒక డైరెక్షన్లో తిరుగుతుంటే ఆ 3 ఒక డైరెక్షన్లో తిరుగుతుంది. ఒక్కటి ఇక్కడ తేడా అండి అని చెప్తున్నారు. The reason may not here be revealed, for it is hid in the nature of the electric fire of spirit itself. The nature itself is in the electric fire. Electric fire, solar fire, fire by friction అన్నారు కదా. సో ఎలక్ట్రిక్ ఫైర్లోనే ఆ రహస్యాలన్నీ ఉన్నాయి. ఎందుకు అది రివర్స్గా తిరుగుతుంది అనేటువంటి రహస్యం కొద్దిగా గొప్ప ఈ విషయాన్ని మీరు ధ్యానం చేద్దాం అనుకుంటే చక్కగా మనం ఎరిస్టాటిల్ ఆస్ట్రాలజీలో మనం చెప్పినప్పుడు వీడిది ఎంత కూడా రివర్స్గా ఉంటుంది, వీడి పాత అనుకుంటే చెప్పారు. ఎందుకు రివర్స్గా ఉంటుందో అంత కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఆ రహస్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. The jewel itself remains occultly static and does not circulate. ఈ జోయల్ ఒక్కటే అలా ఉంటుంది. ద వన్ అబౌట్ హూమ్ నాట్ మై రిసర్చ్ అంటాను. ఆ తత్వం కలిగినటువంటి జోయల్ ప్రతి వాళ్ళు నా తత్వం అంటున్నది ఉంటుంది. ఇప్పుడు అలా సూక్ష్మంగా అలా వెళ్ళిపోవాలి సాధనలో. ఇప్పుడు ఆ స్థితికి చేరతారు వీళ్ళు. అదొక్కటే స్టాటిక్గా ఉంటుంది. అకల్ట్లీ స్టాటిక్ అన్నారు దాన్ని. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ పీస్. ఇట్ పల్సేట్స్ రిథమికల్లీ యాజ్ డస్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్. ఇట్ పల్సేట్స్ రిథమికల్లీ. ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ పీస్ అన్నారు. అంటే ఆ స్వర్గం, ఆ పాయింట్ ఆఫ్ పీస్ అనమాట. అది వీడి ధ్యానంలోకి అలా వెళతారు. ఎంతో ఇది కలిగినటువంటి. అందుగురించి మహానుభావులు వాళ్ళు ఎంత శాంతియుతంగా ఉంటారు, అంత చాలా శాంతియుతంగా ఉంటారు. ఈ జోయల్ అంటున్నది విచ్చుకున్నటువంటి వాళ్ళు చాలా శాంతి. అంటే అక్కడ చూస్తాం అంటే ఏముందంటే ఏమీ లేదు వాళ్ళ దగ్గర. మన దగ్గర ఉన్నటువంటి ఏమీ లేదంటారు చూసారా, అది ఏమీ ఉండదు. రమణ మహర్షి దగ్గర ఏమున్నాయండి? ఏమీ లేవు. లోపలలోంచి మనస్సు లోపలి చిరునవ్వులతో అన్నారు మాస్టర్ గారు. ఆయన ఆ మందహాసం చూడ ఆయన ఎంత ఇదిగా ఉంటుందో. మనలో మనకున్న ఏమీ లేవు ఆయన దగ్గర. అది ఆ స్థితి అనమాట. అది ఇట్ పల్సేట్స్ rhythmically as does the heart of man, and from it ray forth 8 streams of living fire, which extends to the tips of the 4 love petals and 4 sacrifice petals. Which extends to the 4 love petals and 4 sacrifice petals అన్నారు. మీకు అంటే ఏంటి? ఇప్పుడు మిగిలిపోయిన ఇంకా 4 నాలెడ్జ్ పెటల్స్, 3 ప్లస్ ఇన్నర్ రో ఆఫ్ పెటల్లో ఉండేటువంటిది మొత్తం ఇక్కడి నుంచి వచ్చినటువంటి పీస్ అనండి. ఇది ఈ 4 లవ్ పెటల్స్కి 4 సాక్రిఫైస్ పెటల్స్కి వెళుతుందండి. అక్కడి నుంచి రేస్ టోటల్ మేక్స్ 8. అదొక పాయింట్. దిస్ 8-fold ఎనర్జీ ఈజ్ ఆత్మబుద్ధి. ఆ ఎనర్జీని అన్నారు ఆత్మబుద్ధి అన్నారు. ఆ 8-fold ఎనర్జీని. It is this final raying forth which produces the eventual disintegration of the body of the ego. ఇక్కడికి వచ్చేటికి బాడీ ఆఫ్ ద ఈగో అన్నటువంటి డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఈగోయిక్ బాడీ అంటున్నది ఇంకా వీటికి అసలు ఏమీ ఉండదు. ఇంకా అసలు అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. మొత్తం కరిగిపోవడమే అంతే. మొత్తం కరిగిపోయినటువంటి స్థితికి చేరేటికి అప్పుడు ఆ పాయింట్ నుంచి జ్యువెల్ నుంచి ఈ 8 దళములకి ప్రత్యేకమైనటువంటి వెలుగు వ్యాపింపబడి ఉంటుంది. The knowledge petals, not being the subject of the attention of this central life, in due time cease to be active. Knowledge is superseded by divine wisdom, and the love petals have their forces equally absorbed. Not is eventually left, but the desire to sacrifice. Knowledge and wisdom లో గడిపోతుంది. సో అందుగురించి నాలెడ్జ్ పెటల్స్కి ఇంకేం అంటే మన ఇంత జ్ఞానం ఎందుకు మనం ప్రతిరోజు చదువుకోవడం, ప్రతిరోజు ఇవన్నీ వేదం, భాగవతం, భగవద్గీత, పూజ, విష్ణు సహస్రనామం ఇవన్నీ ఎన్ని మీరు రాసుకున్నా సరే మీ ఇష్టం. అవి చదువుకోవడం, అవి రావడం పరమావధి కాదు. మనని ఒకే ఒక ఉత్తమైనటువంటి స్థితి ఉంది. ఆ స్థితికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ దోహదపడతాయి అంతే. అంతకుమించి వాటికి ఏమీ లేదు. కనుక మనం ఇవన్నీ చదువుకుంటూ ఉంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోవడం అన్నటువంటిది మనం సాధన ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ కూడా చెప్తున్నది అదే. ఈ నాలెడ్జ్ అన్నటువంటిది విజ్డమ్లోకి తీసుకెళ్ళిపోవాలి. మనకి విజ్డమ్ అంటే ఒకే ఒక్క ఇది తత్వం, ఒకే ఒక్క వెలుగు అన్నటువంటిది విజ్డమ్. అది దర్శింపజేసేటువంటిది విజ్డమ్. సో వీడి ఎంత చదువుకున్నాడు అనేటువంటిది ఇమ్మెటీరియల్ ఎప్పుడు కూడా.
ఎంత వెలుగుకిగా వీడు రిప్రజెంట్ అవుతున్నాడు, ఎంత వెలుగుకి దగ్గరగా వీడు లైఫ్ వెళుతోంది అనేటువంటిదే పాయింట్ ఇప్పుడు కూడా. కనుక నాలెడ్జ్కి ఇంకా ఆ సెంట్రల్ జ్యువెల్ నుంచి నాలెడ్జ్ పెటల్స్కి అందబడేటువంటి వెలుగంటూ ఏమీ లేదు. అది విజ్డమ్గా రూపొందింపబడింది. విజ్డమే వీడిలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని పిచ్చుకునేటట్టు చేసింది. ఆ 4 దళముల యొక్క ప్రేమతత్వమున కూడినటువంటి 4 దళములకి పరిపూర్ణమైనటువంటి వెలుగు అనేటువంటిది జ్యువెల్ నుంచి అందుతోంది. ఈ లవ్ పెటల్స్ అన్ని కూడా దేనికంటే కనుక వీడు ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ అంటుండే వీడు ఉంటాడు ఇప్పుడు. అంటే మొత్తం తనది అంటూ ఏదైనా సరే ఇలా ఇచ్చేద్దాం అంటుండగా వీడు ఉండాలి ఎప్పుడు కూడా. అది బాగా ధ్యానం చేయాలి, బాగా సాధన చేయాలి. చాలా మనసు ఎంతో ఉంది వీడు సాధన చేయాల్సింది. ఇక్కడో తెలియకుండా అలా పట్టేసి ఉండిపోతుంటాయి మన చుట్టూతో ఉండండి. అంటే ఎంత భావన ఎంత చదువుకున్నా ఇవన్నీ మనది, ఇదేదో నాది, ఇదేదో నాది, ఇలా మనం అలా పట్టేసి ఉండిపోతుంటాం అలా తెలియకుండా. ఈజీగా చాలా వదులుగా ఉండాలి మన చుట్టూతో ఉండేటువంటి వస్తువులకు బాగా అస్సలు. అంటే ప్రతిరోజు సాధనలో ఇది ఒకటి మనం అభ్యాసం చేసుకుంటాం. మన చుట్టూతో ఉండేటువంటిది ఏది కూడా మనది కాదు, ఇది ఇలా ఇచ్చేయడానికే నేను ఉన్నాను. ఇది 10 మందికి ఇచ్చేయడానికి. ఉదాహరణకు మనకి గురు పూజల్లో వడ్డానికి నుంచోబెట్టారు అనుకోండి, నా బియ్యాన్ని అంతా అందరికి ఇచ్చేస్తున్నా అంటే భావం వాడికి ఉండదు కదా. ఇంకా ఎంత పోయాలి సార్, ఇంకా 20 కిలోలు పోయాలా సరే అంటే అక్కడికి తెచ్చేస్తుంటాడు, కడిగించేసి అక్కడ ఇచ్చేస్తుంటాడు. బస్తా అయిపోయిందంటే ఇంకో 2 బస్తాలు తెప్పించేస్తున్నా. అక్కడ ఈ మైండ్ ఎలా అయితే రావట్లేదో వీడి యొక్క నిత్య జీవితంలో వీడి వస్తువులపై కూడా ఆ మైండ్ ఉండేటట్టు చూసుకోవాలి. అది రాకూడదు అసలు ఎక్కడ. అలా పనిచేయడంగా విడిపోతుంటారు వీడి మైండ్ ఎప్పుడు కూడా. ఆ సాక్రిఫైస్ పెటల్స్ అంటుంటే ఇంకా ఫైనల్గా అది ఉంటాయి. ఆ పాయింట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. అంటే ఫిజికల్ సాక్రిఫైస్ అంటుంటే మనకి ఈజీగా అర్థం అవడం కాదు. అది జరిగేది ఫస్ట్ పెటల్లోనే అది జరిగిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఎగ్జాంపుల్ అంతా కూడా ఫస్ట్ రో ఆఫ్ పెటల్స్లోనే ఈ సాక్రిఫైస్ అంతా. సెకండ్ రో ఆఫ్ పెటల్స్ ఇస్ సంథింగ్. వీడి యొక్క ప్రేమ అన్నటువంటిది కానీ ఈ యాస్ట్రల్ ప్లేన్లో వీడి యొక్క సాక్రిఫైస్ అన్నటువంటి వీడు చేస్తారు. మెంటల్ ప్లేన్లో వీడి యొక్క సాక్రిఫైస్ అన్నటువంటిది చేస్తారు. మొత్తం తర్వాత ఇంకా లోపల ఉంటుంది బుద్ధిక్ ఆత్మిక్, అక్కడ ఉండేటువంటి సాక్రిఫైస్ వీడు చేస్తారు. మెంటల్గా వీడు సాక్రిఫైస్ చేయడం అంటాడు అంటే అక్కడ ఫిజికల్గా ఏమి ఉండదు. వీడు ఒక మెంటల్ ఎనర్జీని అలా వీడు సాక్రిఫైస్ చేస్తుంటాడు. వేరే వాడికి వీడికి ఉన్నటువంటి జ్ఞానాన్ని వీడు అలా పనిచేస్తుంటాడు అంతే. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ సాక్రిఫైస్. అది సాక్రిఫైస్ పెట్టాలంటే. As the vibratory impulse is akin in the nature of the living gel, it is synthesized in the central living unit and only the jewel of fire remains. ఇప్పుడు మిగిలేది ఏంటి? ఓన్లీ జ్యువెల్ ఆఫ్ ఫైర్ రిమైన్స్. 8 దళములకి కావాల్సినటువంటి వెలుగు అనేటువంటిది నింపబడింది. ఆ వెలుగు అంతా కూడా ఇందులో భాగం అయిపోయింది. అప్పుడు ఓన్లీ జ్యువెల్ ఆఫ్ ఫైర్ రిమైన్స్. When all the petals have merged their forces elsewhere, the process of revelation is completed. Their forces elsewhere అన్నారు. Then all the petals have merged their forces elsewhere. Elsewhere అంటే ఏమిటి? అంటే తనదే అంటూ ఏమీ లేదు అంటాడు. దాంట్లో ఇదంతా కూడా కలిపేశాడు అనుకోండి. ఇది నాది కాదని. అది ఈ పెన్ను ఉదాహరణకి ఎవరిదో పెన్ను మన దగ్గరకు వచ్చింది అనుకోండి, సరే ఈ పెన్ను నాదిగా సార్ మీదే మీదే అంటున్నది ఎలా అయితే ఉంటుందో అలా వీడి యొక్క ఈ పెటల్స్ అన్నీ కూడా వేరే ఎల్స్వేర్ ఇవన్నీ కూడా తనదంటూ ఏం లేదు అంటుండే దాంట్లో వీడు వెళ్ళిపోతాడు. అది అదేదో మన కథ ఉంది చూసారు, వాడు చర్మం కోసి కండ కోసి ఇచ్చేస్తాడు. అదో కథ ఉంది మనకు. అట్లా వీడైపోతాడు అన్న. ఇప్పుడు దేహంలోంచి ఏదో కోసి ఇచ్చేస్తాడు. అలా అలా వీడైపోతాడు. ఆయన వచ్చి దధీచి యొక్క వెన్నెముక అడిగితే అవునా కావాలా నీకని చెప్పి తీసి ఇచ్చేసాడు. ఇంద్రుడు వచ్చి నీ వెన్నెముక కావాలి నాకంటే టక్కని తీసి ఇచ్చేసాడు. వృతరాసుడు వాళ్ళ కథ ఆ ఆ స్థితికి అన్న. అంటే ఎప్పుడు ఏది ఇద్దాం నన్ను అడిగితే బాగుండు అంటున్నదిగా వీడు ఉంటాడు ఆ స్థితిలో. అబ్బా నన్ను చదువుతాడేమిట్రా నాయన ఇలాంటిది, చకేదో హాయిగా కూర్చొని నేను తపస్సు చేసుకుంటున్నాను భగవంతుడిని, వీడు వచ్చి నా వెనుముక అడుగుతాడేమిట్రా అంటువంటి స్థితి కాదు. వెనుముక అడిగేటంటే టక్కనే అవునా నీకు కావాలని చెప్పి టక్కని తీసి ఇచ్చేస్తాడు. ఇదేమిటి వెనుముక తీసి ఇచ్చేది ఏమిటి? ఆ స్థితికి అనమాట. అంటే సాక్రిఫైస్ అంటున్నది ఎప్పుడు ఎదుటివాడు ఏది అడిగినా సరే అది వీడు తీసి ఇచ్చేస్తాడా లేదా అంటున్నది వీడి పరీక్ష. నాకున్నది ఒకటే కదా అది ఎలా ఇచ్చేస్తాను రంతి దేవుడు ఏమన్నా నీ దగ్గర ఉన్నా వాడి దగ్గర మిగిలింది అంత అన్నం అది కూడా చెడితే టక్కన ఇచ్చేసేటాడు. అంటే అసలు ఆ అవన్నీ కూడా ఏ స్థితికి సంబంధించిన మీరు ధ్యానం చేస్తే అది చెప్తున్నారు ఇక్కడ. సాక్రిఫైస్ అన్నారు. వెన్ ఆల్ ది పెటల్స్ have merged their forces elsewhere, the process. The lower fires die out అన్నారు.
The lower fires die out. The central fire is absorbed and only the radiant point of electric fire persists అన్నారు. సో లోవర్ ఫైర్స్ డై అవుట్ అంటే ఈ లోవర్ సర్కిల్ లోవర్ దీనిలో ఉండేటువంటి ఫైర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమీ ఉండదు ఇంకా అక్కడ. అక్కడ వాటి ఫైర్స్ అంటే ఏముండవు, వాటి బల్బులు ఏమి ఉండవు అక్కడ. అది ఏముంటుంది, ద సెంట్రల్ ఫైర్ ఈస్ అబ్సార్బ్. సెంట్రల్ ఫైర్ అబ్సార్బ్ అయిపోయింది. సెంట్రల్ ఫైర్ యొక్క వ్యక్తం అవడం అంటున్నది ఏం లేదు, అది కూడా వెళ్ళిపోయి పై వెలుగులో ఇది అబ్సార్బ్ అయిపోయింది. అండ్ ఓన్లీ ద రేడియంట్ పాయింట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫైర్ పెర్సిస్. రేడియంట్ ఫైర్ అదే ఎలక్ట్రిక్ ఫైర్ మాత్రమే పెర్సిస్ట్గా ఉంది. ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఈ రెండు. సోలార్ ఫైర్ అబ్సార్బ్ అయిపోయింది అన్నారు, ఎలక్ట్రిక్ ఫైర్కి అస్తిత్వం పోయింది అనేసారు. ఇంక మిగిలిందంటే సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ అస్తిత్వం పోయింది. సోలార్ ఫైర్ అబ్సార్బ్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఎలక్ట్రిక్ ఫైర్. ఆ ఎలక్ట్రిక్ ఫైర్ మాత్రమే వీడిలో ఉంది. ఆ స్థితికి చేరిపోతాడు. ఫైర్ persists. Then a curious phenomena is to be seen at the final initiation. The jewel of fire blazes forth as 7 jewels within the one. అక్కడికి వెళ్ళాడికి ఈ జ్యువెల్లో ఉండేటువంటి ఫైర్ 7 ఫైర్స్ వీడికి కనపడుతుంది. 7 ఫైర్స్గా దర్శనపడుతుంది. 7 ఫైర్స్గా ఉంది అక్కడ జ్యువెల్లో ఉండేటువంటి ఫైర్. ఇట్ ఈస్ 7 jewels within the one అన్నదాన్ని. ఫైర్ blazes forth as 7 jewels. 7 మణులండి. అది ఉన్నది ఒక మణిగా మీకు కనబడుతుంది కానీ అక్కడ ఉన్నది 7 మణులండి అని చెప్తున్నారు. Or as the 7-fold electric spark and in the intensity of the blaze thus created is reabsorbed into the monad or the one. ఎంత కూడా రీఅబ్సార్బ్ అయిపోవడం, దానిలో గడిపోయి ఒకే ఒక్క వెలుగులోకి రాను అప్పుడు వెళ్ళిపోతుంది. అంటే 7 జ్యువెల్స్ కూడా మొనాడ్లో గడిపోయి కలిసిపోతాయి as one. This process is parallel at the final consummation of solar evolution when the 7 suns blaze forth before the great pralaya. ఈ గ్రేట్ ప్రళయ అన్నటువంటి స్థితికి వచ్చేటికి మొత్తం 7 సౌరమండలాలు కూడా కలిసిపోతాయి. 7 సన్స్. అది జరుగుతుందన్నమాట. సో ప్రళయము వేరు, గ్రేట్ ప్రళయ వేరు. ఆ గ్రేట్ ప్రళయ అంటే ఇవన్నీ మనం కాస్మిక్ ఫేర్లో చెప్పుకున్నాము. All these modes of expression are but pictures which serve to convey some small idea of the beauty and the intricacy of the divine process as it is carried on in the microcosm and in the macrocosm. They all serve to limit and circumscribe the reality. But to the man who has the divine eye in process of opening, and to him who has the faculty of the higher intuition awakened, such pictures serve as a clue or key to the higher interpretation. They reveal to the student certain ideas as to the nature of fire. సో వీడు ఎవడైతే కానీ చక్కగా హయ్యర్ ఇంట్యూషన్ చక్కగా కలిగి ఉంటాడో అక్కడ ఏర్పడేటువంటి అంతా కూడా వీడు చక్కగా దర్శించుకుని ఆ విధంగా వీడు సాధన అనుకున్నది ఏర్పాటు చేసుకుంటాడు అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా పిక్చర్సే వేస్తారన్నారు. ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ బట్ పిక్చర్స్ విచ్ సర్వ్ టు కన్వే సమ్ ఐడియా ఆఫ్ ది బ్యూటీ. ఇప్పుడు చెప్పబడేటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా సాధనకు సంబంధించినటువంటి ఒక పిక్చర్ ఇదంతా కూడా. సో ఇలాంటి పిక్చర్స్గా భాగవతంలో ఒక రకమైన పిక్చర్ ఇస్తారు, పతంజలి సూత్రాల్లో ఒక రకమైన పిక్చర్ ఇస్తారు మీకు. ఇవన్నీ కూడా వేరియస్ పిక్చర్స్ ఇవన్నీ కూడా ఆఫ్ ది బ్యూటీ అండ్ ది ఇంట్రికసీ ఆఫ్ ద డివైన్ ప్రాసెస్ as it is carried on in the microcosm and in the macrocosm. మైక్రోకాసంలోనూ ఇది డివైన్ ఇంట్రికసీ అంటున్నది జరగడం అంటున్నది మైక్రోకాసంలోనూ పిక్చర్ ఇచ్చారు, మ్యాక్రోకాసంలోనూ ఈ పిక్చర్ అంటున్నది ఉంటుంది మనకి. They all serve to limit and circumscribe the reality, but to the man who has the divine eye in process of opening. డివైన్ ఐ అంటున్నది ఇందులో ఈ ఓపెనింగ్ అంటున్నది జరిగేటికి ఇదంతా కూడా చక్కగా వీడలా ధ్యానించడం చేత ఈ కథా స్వరూపంగా ఇదంతా కూడా దర్శిస్తారు. ఇదంతా కూడా in concluding what is to be said anent motion in the causal body, I would like to point out that it too on its own plane has the 3 characteristics of inertia, mobility and rhythm. సో కాసల్ బాడీ యొక్క ఇది మనం చదువుకుంటూ వచ్చాం. యాక్చువల్ మోషన్ ఇన్ ద కాసల్ బాడీ, అది అందు గురించి ఇదంతా చెప్పారు మనకి.
సో ఇక్కడ మళ్ళీ ఈ మోషన్ ఇది కాజల్ బాడీ ఇదంతా జరగడంలో మూడు విషయాలు ఉన్నాయండి ఇక్కడ అన్నారు. ఒకటి ఇనర్షియా అన్నారు, ఇంకొకటి మొబిలిటీ అన్నారు, ఇంకొకటి రిథమ్ అన్నారు. అవి ఏంటో చూద్దాం. ఇనర్షియా క్యారెక్టరైజెస్ ద స్టేజ్ ప్రయర్ టు ద revolution of the different types of petals, and this revolution only begins to be felt when the petals are becoming active. రివల్యూషన్ అంటున్నది జరగడానికి ముందు దానిలో ఒక ఇనర్షియా, అంటే మనం కూడా గురుపేరుకు వచ్చాడు మొదటిసారి, రెండోసారి, నాలుగోసారి వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ఒక ఇనర్షియా అంటే స్టార్ట్ అవుతుంది వీళ్ళు. నేను కూడా ఏమన్నా హెల్ప్ చేయను సరే ఇక్కడ వడ్డించిన అంటే వాడికి వాడుగా అడుగుతాడు. మన రహస్యం చూస్తే జాగ్రత్తగా, అంటే జాగ్రత్తగా గమనించాను. ఊరిన మన లైఫ్ని మనం గమనించుకున్నా చాలు. మనకి ఎవడు కూడా నువ్వు రోజు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేయి, ఇక్కడ పూజ చేయి, నువ్వు పూజ చేయకపోతే అంతా నేను, ప్రేయర్ చేయకపోతే అంతా, సేవ చేయకపోతే ఊరుకోని నేను, ఇలాంటిది ఎవడో అనట్లేదు. మనకు జాగ్రత్తగా మనం గమనించుకుంటాం. అంటే లోపల నుంచి ఒక ఎనర్షియా అంటే స్టార్ట్ అవుతుంది వీళ్ళు. ఈ పెటల్స్ అంటే తెప్పడంలో ఒక ఎనర్షియా అంటే స్టార్ట్ అవుతుంది. అది పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎనర్షియా అన్న దాన్ని. It might be stated that the passing of the pilgrim to the hall of ignorance corresponds to the period of egoic inertia. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే ఒకసారి పాఠాలు వెనక్కి తిప్పుకుంటే మనం ఇనిషియేషన్ అండ్ సోలార్లో 3 హాల్స్ అని చెప్పారు మనకి. హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ నాలెడ్జ్, హాల్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పి చెప్తారు మనకి. సో హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో వీడు మొట్టమొదటి సాధన అంటున్నది స్టార్ట్ అవుతుంది. జస్ట్ బిగినింగ్ అక్కడ ఇనర్షియా అంటున్నది స్టార్ట్ అవుతుంది. అంటే చక్కగా మనం కూడా రోజు ప్రేయర్ చేసుకున్నాం, చక్కగా ఏదైనా సేవ చేస్తాం అంటే వీటిలో ఇనర్షియా అంటున్నది వాడిగా స్టార్ట్ అవుతుంది. ఎవరో చెప్తే స్టార్ట్ అయితే అది ఎక్కువ రోజు నిలబడదు, వాడిగా అనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రవచనాలు ఇవన్నీ మనం పెద్దవాళ్ళు చెప్పినది వినడం చేత ఇనర్షియా అంటే స్టార్ట్ అవడానికి మనలో అవన్నీ కూడా ఉపయోగపడతాయి. తగ్గించి ఇంకేం లేదు. During this period, the permanent atoms are the most noticeable points of light in the lotus. They constitute the energy feeders of the petal. ఈ పర్మనెంట్ ఆటమ్స్ ఏవైతే ఉందో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 పర్మనెంట్ ఆటమ్స్లో ఇవి ఎనర్జీ ఫీడర్స్గా ఉంటాయండి పెటల్స్కి. అంటే ఈ పర్మనెంట్ ఆటమ్ ఫిజికల్ బాడీని సంసిద్ధం చేస్తుంది ఈ ఇనర్షియాని తీసుకోవడానికి. పర్మనెంట్ ఆటమ్ నుంచి వచ్చినటువంటి ఇంపల్స్ ఏం చేస్తుందంటే వీడికి నిజానికి ఓపిక లేకపోయినా, నిజానికి ఆ తల్లి ఆవిడ చాలా ఏదో ఒళ్ళు బాగాలేదు ఏదో అయినది, ఆయన ఆవిడ గురుపేరుకి వచ్చింది అనుకోండి, ఫుల్గా పని చేసేస్తుంది ఆవిడ. ఎలా చేసేసారు ఆవిడ అంటే ఈ పర్మనెంట్ ఆటమ్కి ఇనర్షియాకి దెర్ ఇస్ లింక్. ఈ లింక్ అనేటువంటిది ఉండడం చేత ఫిజికల్ బాడీ నిజానికి చాలా నీరసంగా ఉన్న, ఓపిక లేనట్టున్న గురుపూజలో ఫుల్గా పనిచేస్తారు. ఇంటికి వెళ్ళాక వాడు ఏదో నాకు ఓపిక లేదు, నేను 2 రోజులు నేను పడుకుంటాను, అది పడుకుంటున్నాను. దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఆ ముందు రోజు గురుపూజల రోజు కూడా వాడు ఓపిక లేదు, పడుకునే స్థితే, అయినా వాడు పని చేసేసింది ఫుల్గా. అంటే ఇనర్షియా అండ్ ది పర్మనెంట్ ఆటమ్ ఆర్ లింక్. సో ఇనర్షియా ఈ పర్మనెంట్ ఆటమ్కి ఈ రెండింటికి లింక్ ఉండడం చేత పర్మనెంట్ ఆటమ్ యాక్టివ్ ఫీల్ అవుతుంది కాబట్టి ఫిజికల్ బాడీ అలా పనిచేసేస్తుంది. అలాగే యాస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ యాక్టివ్గా ఫీల్ అయితే యాస్ట్రల్ బాడీ నేను చేయలే, నేను పడుకోవాలన్నట్టున్న పని చేయించేస్తుంది. అది ఇక్కడ హ్యాసం. ఎందుకంటే ఆ రెండింటికి లింక్ అని చెప్పారు ఇక్కడ. ఎనర్జీ ఫీడర్స్ అన్నారు దాన్ని. Physical plane. Later, as the pilgrim on the physical plane becomes more active and the egoic lotus is consequently unfolding with greater rapidity, the stage of mobility supervenes and the circles commences their revolution. So, your physical plane becomes more active and the egoic lotus is consequently unfolding. Physical plane is becoming more active. చక్కగా అలా పనులు చేసుకుంటూ పోతుంటాడు. ఒక సేవ చేసాక చాలే అనిపిస్తుందా? ఉదాహరణకు ఒక డాక్టర్ గారు ఉన్నారు, 10 మందికి మందులు ఇచ్చిన తర్వాత 30 చాలా సేవ చేశాను, ఇంకెవరిని పేషెంట్లు వస్తే పంపించేయండి అంటున్నాడు, అనట్లేదు. చూడండి, లేదా వీడు 10 ఫైల్స్ 10 కేసులు రాశాడు, ఏమంటే ఒకటండి కేసు పాపం ఇప్పుడే వచ్చాడు, మీరు ఏమైనా రాయగలరా? పర్లేదు సార్, పిల్లలు రాసేద్దాం, ఏం కాదు అంటాడు. ఎలా అంటున్నాడు వీడు అంటే ఫిజికల్ ప్లేన్ అంటుంటుంది యాక్టివ్గా ఉంచబడటానికి కారణం ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్. ఆ ఫిజికల్ ప్లేన్ ఎంత యాక్టివ్గా అలా పనిచేస్తుందో దానివల్ల ఈగోయిక్ లోటస్లో ఉండేటువంటి బర్డ్స్లో రివల్యూషన్ అంటుంది అలా స్టార్ట్. అది ఇక రహస్యం. Their revolution, stage of mobility supervenes and the circles commence their revolution. Finally, when the man treads the path and his purpose is intensified, the central bud unfolds, the revolution is unified. When the man treads the path, ది పాత్ అనగానే పాత్ అంటున్నది మాస్టర్ జ్వాలకుల గారి గ్రంథంలో ఎప్పుడు వచ్చినా సరే మీకు అర్థం అవుతుంది. దెర్ ఆర్ 7 పాత్స్
ఈ 7 పార్ట్స్ కూడా ఒక్కొక్క పాత్రలోకి తీసుకెళ్తున్నాయి. ఆ 7 పార్ట్స్ గురించి మనం గతంలో చదువుకున్నాం. ఆ పాయింట్స్ ఒకసారి మైండ్లో పెట్టుకోండి. అండ్ హిజ్ పర్పస్ ఈస్ ఇంటెన్సిఫైడ్. ది సెంట్రల్ బడ్ అన్ఫోల్డ్స్. ఈ బడ్ అంటుంటుంది అన్ఫోల్డ్ అవడం ఉంటుంది జరుగుతుంది. రివల్యూషన్ ఈస్ యూనిఫైడ్ అండ్ త్రూ ద రేయింగ్ ఫోర్త్ ఆఫ్ ది ఫైర్స్ ఆఫ్ ది జువెల్ ఏ స్పెసిఫిక్ రిథమ్ ఈస్ ఇంపోజ్డ్. రేయింగ్ ఫోర్స్ ఆఫ్ ది జువెల్, ఒక స్పెసిఫిక్ ఫోర్స్ ఇస్ ఇంపోజ్డ్ అన్నారు. ఏంటిది? స్పెసిఫిక్ రిథమ్ ఈస్ ఇంపోజ్డ్ upon the lotus and its energies are stabilized. సో ఈ కార్యక్రమంలో రేయింగ్ ఫోర్త్ ఆఫ్ ది ఫైర్స్ ఆఫ్ ది జువెల్ ఏ స్పెసిఫిక్ రిథమ్ ఈజ్ ఇంపోజ్డ్. అంటే ఇప్పుడు ప్రతిరోజు అది చేయడం చేత ఈ రథంలో ఒక ఎనర్జీ అంటుంది వీడికి అందుతుంటుంది. రథం అన్నటువంటి దాంట్లో rhythm is imposed upon the lotus and its energies are stabilized. This rhythm is diverse according to the type of monad concerned or the nature of the planet logos of a man's ray, his divine prototype. సో అయితే ఈ రథం అన్నటువంటిది ఎటువైపుగా ఉంటుంది అనేటువంటిది వాడు ఏ రే ఆఫ్ మొనాడికి సంబంధించిన వాడు అటువైపుగా ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రథం అన్నటువంటిది అంటే ఒక్కొక్కళ్ళకి ఈ రథం అన్నటువంటిది ఒక్కొక్క వైపుగా తీసుకెళ్తుంది. అంటే ఈగోయిక్లో 7 రేస్ గురించి కొంతవరకు మనం చదువుకున్నాం. మొనాడిక్ ప్లేన్కి సంబంధించినటువంటి వైపు అన్నటువంటిది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ ది థింగ్. ఆ స్థితిలోకి వీడు అటువైపుగా వీడి రథం అంటుండే. అంటే ఈ రథం అంటున్నది వీడిని అటువైపు తిప్పుతుంటుంది. అది ఇక్కడ రథం అంటే రథం అంటున్నది అందివ్వబడడానికి మొనాడి యొక్క రే అంటున్నది కారణంగా ఉంటుంది. ఎందుకో వీడు ప్రతిరోజు ఆ పని అలా చేస్తుండడానికి, అలానా పని చేయడానికి కారణం వాడి యొక్క మొనాడిక్ రే. దీని గురించి ఇంకొంచెం పాయింట్స్ ఉన్నాయి, అవి రేపు చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో సర్వే జనా సత్ప్రవర్తన ప్రాప్త్యర్థం సమస్త లోకా సుఖినో. ఓం శాంతి శాంతి.